ఏపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే చేస్తుంది. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే గనక వారికి ఇంటి వద్దే ఉద్యోగం చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక ఉన్నత చదువులు చదివి ఎలాంటి ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే గనక వారికి ఇంటి వద్దే ఉద్యోగం చేసుకునే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసి వారికి ట్రైనింగ్ అయితే ఇచ్చి ఇంటి వద్దే ఎవరైతే ప్రజెంట్ ఖాళీగా ఉంటున్నారో వారికి కూడా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించి వారికి కూడా ఉద్యోగం అయితే ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం కోసం ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అయితే కండక్ట్ చేస్తుంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి లాగిన్ అనేది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది దగ్గర అయితే ఉంటుంది. నేను సచివాలయం ఎంప్లాయీ అయితే కాదు కదా, అందుకోసం నా దగ్గర లాగిన్ అయితే లేదు. కాకపోతే మీకు ఇన్ఫర్మేషన్ అందిద్దామన్న ఉద్దేశంతో ఆ సర్వేలో అడిగిన ప్రశ్నలన్నీ కూడా నేను పేపర్ మీద రాసుకుని అయితే వచ్చాను. మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో అయితే అందిస్తాను. అంటే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఏ ఆప్షన్ వస్తుందో కరెక్ట్గా చెప్పలేనేమో కానీ ప్రతి ప్రశ్నకి సంబంధించి అంటే ప్రతి ఆప్షన్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు తెలుగులో ఈ వీడియోలో అయితే అందిస్తాను. కాబట్టి వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సచివాలయ ఉద్యోగులు ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ లో లాగిన్ అయిన తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే క్లస్టర్ వైజ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అంటే గతంలో వాలంటీర్ క్లస్టర్ మ్యాపింగ్ అయితే చేశారు కదా, ఆ క్లస్టర్ వైజ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఏ క్లస్టర్ లో పర్సన్ కి సర్వే అయితే చేయాలనుకుంటున్నారో ఆ క్లస్టర్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఆ క్లస్టర్ లో 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరి పేర్లు కూడా రావడం జరుగుతాయి. ఇప్పుడు వారిలో ఎవరికైతే సర్వే చేయాలనుకుంటున్నారో వారి పేరు పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ద్వారా కూడా సెర్చ్ చేయడానికి అవకాశం అయితే ఇచ్చారు. అలా వారి యొక్క పేరు పైన క్లిక్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఏం చదువుకున్నారు, ఒకవేళ చదువుకున్నట్లయితే ఏం చదువుకున్నారు అన్నది సెలెక్ట్ చేయాలి. వారు చదివిన చదువు అందులో లేకపోతే అదర్స్ అనేసి సెలెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఒకవేళ చదువుకోకపోతే చదువుకోలేదనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయడానికి అక్కడ అవకాశం అయితే ఉంది. అలాగే తర్వాత చూసినట్లయితే ఆర్ యూ వర్కింగ్, ఇక్కడ ఈ ఆప్షన్ దగ్గర ఏమైనా సెలెక్ట్ చేయాలని మీకు డౌట్ అయితే రావచ్చు. ఆర్ యూ వర్కింగ్ అంటే మీరు వర్క్ చేస్తున్నారా లేదా అని దాని యొక్క అర్థం. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎవరైతే ప్రజెంట్ ఉద్యోగం చేస్తున్నారో వారికి ఇంటి వద్దే ఉద్యోగం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం, అలాగే ఉద్యోగాలు లేని వారికి ఇంటి వద్దే ఉద్యోగం వచ్చే విధంగా ఏర్పాటు చేయడం. కాబట్టి ఇక్కడ మెయిన్ జాబ్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి పర్పస్ కాబట్టి ఆర్ యూ వర్కింగ్ అన్న చోట ప్రెజెంట్ ఎంప్లాయీ అయితే కనుక అంటే ఏదైనా ఉద్యోగం చేస్తుంటే కనుక ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా ఉద్యోగం చేస్తుంటే కనుక ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అంటే వ్యాపారం చేసుకున్న వాళ్ళకి కూడా ఎస్ అని పెట్టొచ్చు. కూలి పని అలా చేస్తున్న వాళ్ళు మ్యాక్సిమం నో అనే పెట్టండి, అది మీ ఇష్టం. అంటే వాళ్ళు ఎవరైతే సర్వే చేయడానికి వచ్చారో వాళ్ళకి సిటిజన్ ఏదైతే సమాధానం ఇస్తారో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. మేబీ అంటే మ్యాక్సిమం ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారో వారికి మాత్రమే ఎస్ అని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత ఎస్ నో ఆప్షన్లు అయితే ఇచ్చారు కదా, అక్కడ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి కొన్ని మళ్ళీ ఆప్షన్లు అయితే రావచ్చు. మేబీ ఆర్ యూ వర్కింగ్ అన్న చోట ఎస్ అని పెడితే ఏమని రావచ్చు అంటే ఆర్ యూ వర్కింగ్ ఇన్ ఐటీ, ఐటీఎస్ ఆర్ ఎనీ అదర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ పాసిబుల్. అంటే ఇప్పుడు ఎవరైతే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారో వారికి వారి యొక్క ఉద్యోగం అనేది ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్ సర్వీస్ కానీ లేదంటే ఇతర అంటే విషయంలో ఒక మాటలో చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఉద్యోగమా, అంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నట్లయితే అది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి పాసిబుల్ అయ్యే ఉద్యోగమైనా కాదని అడుగుతుంది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి పాసిబుల్ అయితే కనుక మీరు చేసే ఉద్యోగం ఎస్ అని సెలెక్ట్ చేస్తారు, లేదంటే నో అని అయితే సెలెక్ట్ చేస్తారు. అలాగే మీరు చేసే ఉద్యోగం అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ సైడ్ కాకపోతే అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కాకపోయినా లేదంటే మీరు ఉద్యోగం చేయడం లేదని ఆప్షన్ సెలెక్ట్ చేసినా ఈ విధంగా మరొక ఆప్షన్ రావచ్చు, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఇన్ ఐటీ, ఐటీఎస్ ఆర్ ఎనీ అదర్ రిలవెంట్ ఫీల్డ్స్ అనేసి. అంటే ఇప్పుడు మీకు ఫ్యూచర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అంటే ఇంటి వద్దే ఉండే విధంగా ఒక ఉద్యోగం కల్పిస్తే కనుక మీరు అలాంటి ఉద్యోగంలో చేరుతారా, ఇంట్రెస్ట్ ఉందా అని ప్రభుత్వం అక్కడ ఒక ప్రశ్న అయితే యాడ్ చేసింది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటాయి అంటే ఐటీ సైడు అదే సాఫ్ట్వేర్ ఉద్యోగాల సైడు లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా ఏదైతే ఉద్యోగాలు ఉంటాయో అలాంటి ఉద్యోగాల పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. క్వశ్చన్ దగ్గర అక్కడ ఇంట్రెస్ట్ అని అడిగారు, ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేస్తారు, లేదంటే నో అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత చూసినట్లయితే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అంటే ఇప్పుడు ఐటీఎస్ ఐటీ సైడ్ మీకు ఉద్యోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారా, అంటే మనకి నియోజకవర్గ స్థాయిలో
ఎక్కడో ఒక చోట ట్రైనింగ్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం. అలాంటి సందర్భాల్లో మీరు ట్రైనింగ్ అటెండ్ అవుతారా? మీకు అటెండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉందా? ఒకవేళ మీకు అటెండ్ అవ్వడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు ఇలాంటి ఉద్యోగం చేయడానికి ఇష్టమే, నేను ట్రైనింగ్కి అయితే వెళ్తాను, అలాంటి సందర్భాల్లో ఈ ఆప్షన్ దగ్గర ఎస్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్న చోట మీకు ట్రైనింగ్కి వెళ్ళడానికి ఇష్టం ఉన్నట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేస్తారు. లేదంటే నో అనే ఆప్షన్ అయితే ఉంటుంది, నో అని సెలెక్ట్ చేస్తారు. అలాగే తర్వాత చూసినట్లయితే డూ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ హోమ్ టు ఫెసిలిటేట్ వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే ఏంటంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి, అంటే ఇంటి వద్ద ఉంటూ ఉద్యోగం చేసుకోవడానికి మీ వద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మెయిన్గా ఏం కావాలి? ఒక సిస్టమ్ లేదా ల్యాప్టాప్ ఏదో ఒకటి కావాలి వర్క్ చేయాలంటే, లేదా అలాగే ప్రింటర్ కావాలి. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉందా? ఉంటే ఎస్ అని, లేదంటే నో అని ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తారు. అలాగే తర్వాత చూసినట్లయితే డూ యూ హ్యావ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ. అంటే మీకు మీ ఇంటికి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉందా, అంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉందా? ఉంటే గనక ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయి. బ్రాడ్బ్యాండ్ స్పీడ్ ఇన్ ఎంబీపీఎస్, అంటే ఎంత స్పీడ్తో మీకు నెట్ అనేది లాగుతుంది, ఆ వివరాలు అయితే ఇస్తారు. అలాగే డూ యూ హ్యావ్ స్పేర్ రూమ్ విచ్ యూ కెన్ యూజ్ టు ప్రొవైడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ టు యువర్ ఫ్రెండ్ ఆర్ కోలీగ్స్. అంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందన్న దాంతో పాటు ఎక్స్ట్రాగా మరొక వచ్చిన ఆప్షన్ అయితే ఇచ్చారు. ఏంటి అంటే డూ యూ హ్యావ్ స్పేర్ రూమ్, అంటే మీకు ఎక్స్ట్రాగా ఒక రూమ్ ఏదైనా ఉందా? ఇది అందరికీ కామన్గా అయితే అడగవచ్చు, జాబ్ చేస్తున్నా జాబ్ చేయకపోయినా ఈ ప్రశ్న అందరికీ కామన్గా ఉంటుంది. ఎందుకు అంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా వారి గ్రామంలోనే ఒక సెంటర్ అనేది ఏర్పాటు చేసి అక్కడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేద్దామని. దీని అంతటికీ కూడా ప్రభుత్వం కొంత ల్యాండ్ అయితే చూడవలసి ఉంటుంది, అంటే రూమ్లు అయితే చూడాలి. అదంతా కూడా ప్రభుత్వానికి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు, అంటే ల్యాండ్ చూడటమే పెద్ద పని. కాబట్టి అలాంటి పని ఏమీ లేకుండా ప్రభుత్వమే ప్రజల దగ్గర నుంచి కొంత డేటా కలెక్ట్ చేస్తుంది. మీకు ఏదైనా రూమ్ ఉందా స్పెషల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా? ఏదైనా రూమ్ ఉందా? ఒకవేళ రూమ్ ఉన్నట్లయితే దానికి సంబంధించి కొంత డేటా అడిగారు. ఏంటి? ఫెసిలిటీ టు యువర్ ఫ్రెండ్ ఆర్ కోలీగ్స్, అంటే మీ స్నేహితులతో కానీ మీ సహోద్యోగులు ఇలా వీళ్ళందరూ కలిసి మీరు మీ అందరూ కలిసి వర్క్ చేయడానికి ఏదైనా రూమ్ ఉందా సెపరేట్గా? ఒకవేళ ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేస్తారు. ప్రభుత్వం యొక్క మెయిన్ టార్గెట్ ఇదే కదా, గ్రామ స్థాయిలోనే ఒక రూమ్ అనేది తీసుకుని అక్కడ సెంటర్ అనేది ఏర్పాటు చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేయాలి. ఒకవేళ అదే రూమ్ మీకే ఉంటే కనుక ప్రభుత్వానికి కొంచెం పని అయితే తగ్గుతుంది, ల్యాండ్ వెతకాల్సిన పని. సో అలాంటి సందర్భంలో మీకు స్పెషల్గా రూమ్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి మీ ఫ్రెండ్స్కి కోలీగ్స్కి వాళ్ళందరూ కలిపి ఒక రూమ్లో ఉండడానికి ఏదైనా రూమ్ ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేస్తారు ఈ ఆప్షన్ దగ్గర. లేదంటే నో అనే ఆప్షన్ అయితే ఉంటుంది, నో అని సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ రూమ్ ఉందని సెలెక్ట్ చేస్తే ఏరియా ఆఫ్ ది రూమ్, అంటే ఆ రూమ్ యొక్క ఏరియా, దాన్ని బేస్ చేసుకుని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్ ఇట్ కెన్ అకామిడేట్, అంటే ఆ రూమ్ లో ఎంతమంది ఉండగలరు, అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి కాబట్టి ఫెసిలిటీ కల్పించగా ఆ రూమ్ లో ఎంతమంది ఉద్యోగం ఉండడానికి అవకాశం ఉంటుంది. ముగ్గురా, నలుగురా, ఇద్దరైనా, ఇలాంటి కౌంట్ అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అకామిడేట్ అక్కడ ఉండడానికి ఎంతమంది పడతారు ఆ రూమ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అన్న ఆప్షన్ అయితే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇట్ కెన్ అకామిడేట్ అని అయితే అడుగుతారు. ఎంతమంది రూమ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ ఆప్షన్ అయితే అక్కడ సెలెక్ట్ చేస్తారు. అలాగే స్టార్టింగ్ లో ఆర్ యూ వర్కింగ్ అన్న చోట ఏదైనా ఉద్యోగం చేస్తున్నారో అడిగిన చోట ఉద్యోగం చేస్తున్నారు అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఎక్స్ట్రాగా మరొక ప్రశ్న అయితే వస్తుంది. అదేంటి? వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఆఫీసా, హైబ్రిడ్ అని. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాము అని, అంటే ప్రజెంట్ చేసే ఉద్యోగం గురించి అయితే చెప్తున్నాను. ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాను. లేదంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్, అంటే నేను ఆఫీస్కి వెళ్ళి డైలీ ఉద్యోగం చేసుకుంటాను అని. లేదా హైబ్రిడ్, అంటే కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు ఇంటి వద్ద ఉంటూ ఉద్యోగం చేసుకుంటాను, కొన్ని వారాలు ఆఫీస్లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటాను. ఈ విధంగా ఆప్షన్లు అయితే ఉంటాయి. ప్రెజెంట్ నేను రాసుకున్నటువంటి డేటా ప్రకారం, అంటే మ్యాక్సిమం ఇది కూడా స్కిప్ చేయలేదు, డేటా అంతా కూడా చెప్పాను. మీకు ఇంకేదైనా ఈ సర్వేకి సంబంధించి డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఎంప్లాయీస్ని అడిగి మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.